ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఓం శ్రీ దశమా విద్యాదేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే నా యొక్క ఛానలు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని దుక్కుట్ల నుంచి అంటే ఎక్కువ ఏం చేయలేదండి, ఒక ఇద్దరు మాత్రం నాకు ఫోన్ చేశారు. గురువుగారు మా ఇంట్లో ఇట్లా ఎల్లమ్మ దేవతను పెట్టుకున్నామని ఒకరు, మేము పండగ చేసినామండి, చేసినా కానీ మాకు ఎటువంటి సానుకూలత ఫలితాలు లభించలేదు. మా కాడ డబ్బులు లేకున్నా కానీ మేము పలానా దగ్గరికి కొలుపుకి వెళ్తే నువ్వు అర్జెంటుగా పండగ చేయాలమ్మా, పండగ చేస్తే మీకు అన్నీ కూడా మీకు అనుకున్నట్లు అవుతాయి అని చెప్పారు. అందుకని మా దగ్గర డబ్బులు లేకున్నా కానీ అప్పు తెచ్చి మరి మేము పండగ చేసినాం అని చెప్పేసి చెప్పకొచ్చారు. మాకు సానుకూలత ఫలితాలు లభించట్లేదని చెప్పారు. ఇంకొకరేమో మేము 5 సార్లు మా ఇంట్లో పండగ అయిపోయిందండి, అయినా కానీ మాకు ఫస్ట్ సారి బాగుంది, రెండోసారి బాగుంది, కానీ మూడోసారి నుంచి 5వ వరకు కూడా మా ఇంట్లో అమ్మవారు ఉలుకులేదు పలుకులేదు అని చెప్పేసి అనడం జరిగిందండి. అయితే ముఖ్యంగా ఆ జగన్మాత శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతకి నమస్కారం చెప్పుకుంటూ ఏం చెప్తున్నానంటే, పండగ మనం అయింది, పండగ చేసినాం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం కదా అన్నట్టు కాకుండా ఇంట్లో ఎవరైతే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేస్తారో అంటే పండగ చేసుకుంటారో ఆ బాండవుల దగ్గర కానీ అక్కడ ఎప్పుడు నీట్గా పెట్టుకొని శుక్రవారం చుట్టూ అలుకుకుంటా దీపం నైవేద్యం పెట్టుకోండి. ప్రతి శుక్రవారం అలకండి. మిగతా రోజుల్లో ఇంట్లో ఎవరైతే ఉంటారో ముందుగా లేచి ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు పోయి దీపారాధన అంటే దీపం ముట్టించేసి 2 అగరబత్తీలు పెట్టి ఆ నైవేద్యంగా ఆ చక్కెర బెల్లము పండు ఫలము పెట్టేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మనకి ఖచ్చితంగా సానుకూలత ఫలితాలు అనేది ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారని అంటే పండగ చేస్తారు, తర్వాత 16 రోజుల పండగ అయిపోతుంది, కథం ఇక అమ్మవారి కళ్ళు కూడా చూడరండి. అట్లా ఉంటే ఏం బాగుంటుందండి. మనం అంత ఖర్చు పెట్టి మనం చేసుకున్నాం, సరే డబ్బులు లేవు బయట తెచ్చి మరీ చేసుకుందాం, అయినా కానీ ప్రతియాడం ఉంటుందండి. అదొక భాగం అండి. ఇంకొకటి కూడా ఏందనంటే, పండగ చేసేటప్పుడు విధి విధానాలు చాలా వరకు కరెక్ట్గా ఉండాలండి. మన ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మనం కూడా చాలా విధి విధానాలతో పాటు మనం ఉండాలి, నియమనిష్టలతోటి ఉండాలి, భయం భక్తితోటి ముఖ్యంగా ఉండాలండి. కొన్ని మనకి నిషేధమైన ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. ఒకవేళ కొన్ని తప్పని పరిస్థితులలో మనం వెళ్ళినా కానీ వచ్చిన తర్వాత మనం ఏ రకంగా మనం ఇంట్లోకి పోవాలి, మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మనం ఏ రకంగా మనం చూసుకోవాలి, అమ్మవారిని ఎట్లా పూజ చేసుకోవాలి ఏందని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలండి. అయితే వాస్తవానికైతే ఇప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ దేవతకు సంబంధించి అంటే రేణుకా ఎల్లమ్మ దేవతనే కాదండి, మన ఇంట్లో మన మైసమ్మ కానివ్వండి, ఉప్పల మైసమ్మ కానివ్వండి, అంకాలమ్మ, ఇట్లా ఈదమ్మ, ఇట్లా చాలా వరకు చాలామంది పేర్లు ఉంటాయన్నమాట అమ్మవార్ల పేర్లు. అయితే వీళ్ళందరూ కూడా పండగలు చేస్తుంటారు కానీ ఫలితాలు ఉండట్లేదని చెప్పేసి నేను చాలా దుక్కుట్లో కూడా విన్నానులేండి. అయితే సాక్షాత్తు ఆ జగన్మాత అంటే మనం పండగ చేసిన అమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్తు ఆ జగన్మాత అంటే ఒక శక్తి. ఆ శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎందుకు సానుకూలత ఫలితాలు లభించవు అనేది ఫస్ట్ ఆలోచన. కనుక మనకి ఎట్లా లభించవు ఏందనేది మీకు చెప్తానండి. ఎందుకంటే వీడియో సరిపోదు ఇది, కానీ నెక్స్ట్ వీడియో మీకు నేను చేస్తాను. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ అమ్మవార్లకు సంబంధించి నన్ను అడగండి. ఎటువంటి మొహమాటం ఏం లేదండి. నేనైతే నన్ను మీలో ఒకళ్ళు అనుకోండి, గురువుగారు అట్లా అనుకుంటారా ఇట్లా అనుకుంటారా అని నేనేమనుకున్నానండి. నేనేమన్నా పని మీద ఉంటే పని మీద ఉన్నాను మాత్రం చెప్తాను, తర్వాత చేయమన్నప్పుడు చేయండి, ఫ్రీగా మాట్లాడతాను. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నాగా నేను క్లియర్ చేస్తాను, మీకు చక్కని పరిష్కారం కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు వాస్తవానికైతే దీంట్లో మనకి వీడియో చాలా పెద్దగా అవుతుందండి, వీడియో ఏం కాదు, మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు ఏ డౌట్లు ఉన్నా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు మీరు ఎటువంటి ముఖమాటం లేకుండా ఏమనుకుంటారో ఏందనే ఆలోచన మీకు లేకుండా నాకు డైరెక్ట్ మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదండి. కనుక మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి శ్రీ వజ్ర వైడూర్య రేణుకా ఎల్లమ్మ దేవత ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, జమనగ్ని మహాముని హృదయ నివాసని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత అనుగ్రహం మీకు ఉండాలని చెప్పేసి
ఆ తల్లిని ఆ తండ్రిని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.